They are closed at the moment and they might not open again until the end of Ramadan. They don't have a clear idea. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దుబాయ్లో మా ఫస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ స్టార్ట్ అయింది. నిన్న మేము చేరేటప్పటికి నైట్ అయింది. సో ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ రిలాక్స్ అయ్యి కూర్చున్నాం ఇంట్లో అనమాట. పొద్దుటే మళ్ళీ బయలుదేరాం, కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేసి. ఇప్పుడు మేము వచ్చిన పీరియడ్ ఏంటంటే రంజాన్ టైం అనమాట. సో అందుకని మా కజిన్ చెప్తున్నారు రంజాన్ టైం మూలాన హాలీవుడ్ పార్క్ అది క్లోజ్ అయిందని చెప్పి. సో మాకు యాక్చువల్లీ 1 డే మేము ప్లాన్ చేసుకున్నాం, అది ఉండదు. సో మాకు ఎక్స్ట్రా టైం వచ్చింది, దానికి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు దగ్గరలో ఉన్న మాల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే మనకి ఎయిర్పోర్ట్లో దిగంగానే మనకి సిమ్ కార్డ్స్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు. ఆ సిమ్ కార్డు 1 డే వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అది రాగానే మనం ఆ 1 డేలోనే యాక్టివేట్ చేయించుకోవాలి అక్కడ యూజ్ చేయడానికి. అది మాల్స్లోనే చేస్తారు. సో ఆ పని మీద వచ్చామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు యాక్టివేట్ చేయడానికని వెళ్తే నేను ఈ లోపు ఇక్కడ షాపింగ్ చూద్దామని చూసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే అన్నీ చూసాను, చాలా క్యూట్గా బాగున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడే ఎందుకులే, ఇది ఇంటికి దగ్గరలోనే కదా, మళ్ళీ చూద్దాము, మళ్ళీ కొందాము, ఇప్పుడు జస్ట్ చూద్దామని చెప్పేసి ఊరుకున్నాం. అందులోని మా అమ్మాయి కూడా లేదు, తను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఆగిపోయాను. సో ఇది మళ్ళీ రావడానికి అవ్వలేదు, ఇక్కడికి చూడడం లేదనమాట. సో నేనేమని చెప్తున్నానంటే ఎప్పుడైనా మనం ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు ఆ ఐటెం నచ్చిందంటే తీసేసుకోవటం బెస్ట్. మళ్ళీ వచ్చినప్పుడు కొందాం అలా అనుకుంటే అది ఒక్కోసారి మనం మిస్ అవ్వచ్చు, అది కావాల్సిన ఐటెం ఉండకపోవచ్చు. సో బెస్ట్ మనకి ఏదైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు నచ్చిందంటే అప్పటికప్పుడు కొనేసుకోవడం బెస్ట్. ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట, కలర్ఫుల్గా. ఇవన్నీ ఏంటో అయ్యో ఇప్పుడు చూస్తుంటే కూడా అయ్యో కొనాల్సిందే అనిపిస్తుంది. బట్ యా, మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. ఎక్కడికైనా మాల్కి వెళ్ళినప్పుడు కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఆ ప్లేస్లో మళ్ళీ వస్తే మళ్ళీ రండి, కానీ ప్రస్తుతానికైతే కొనేసుకుంటే బెస్ట్, మిస్ అవ్వమన్నమాట. మేము దుబాయ్ వచ్చే ముందు చాలా బాగా ప్లాన్ చేసుకున్నాం. మా కజిన్ వాళ్ళ వైఫ్ మాకు చాలా గైడ్ చేశారనమాట, ఏ ప్లేసెస్ చూడాలి, ఏ రోజు ఏదైతే బెటరు, కొన్ని క్లోజ్ ఉంటాయి, కొన్ని ఈవినింగ్ టైమ్స్లో చూస్తే బెటరు. ఇవన్నీ ఇంత క్లారిటీగా మనకి ఏ వ్లాగ్స్లోని కూడా చెప్పలేదు. నా ప్రీవియస్ వీడియోలో నేను చాలా క్లారిటీగా చెప్పాను మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి దుబాయ్కి అని, తప్పకుండా చూడండి. అండ్ మీకు కొన్ని ఇక్కడ అట్రాక్షన్స్ ఎట్లా అంటే మార్నింగ్ టైం కొన్ని ఉంటాయి, ఈవినింగ్ టైం కొన్ని ఉంటాయి, అలా ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఎండగా ఉన్నప్పుడు మీరు ఇండోర్ చూసేసుకుని చల్లబడిన తర్వాత అవుట్డోర్ చూసుకుని అలా ప్లాన్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, టైర్డ్గా అయిపోరు. అదిగో అది ఒక ఎంట్రన్స్. ఇదంతా గోల్డ్ సూక్, పిచ్చి రేగిపోవటమే గోల్డ్లో నుంచి. ఏంటి వద్దులే సార్, ఇది తీసుకొస్తా, బ్యాగ్ తెచ్చే. నేను కటింగ్ ఎక్కడికి వెళ్దాం చెప్పు, ఎటు ఇటా ఈ లోపలకా? ఇక్కడ గోల్డ్ సూక్లో కూడా రండి, మా షాప్లో చూడండి అని మనకి రాజమండ్రి మార్కెట్స్లో అట్లా చెప్తారు కదా, మా షాప్లో చీరలు చూడండి అని. అలాగే గోల్డ్ చూడడానికి పిలుస్తున్నారు అనమాట వాళ్ళు. ఎల్లో నమాజ్ టైం స్టార్ట్ అయింది చూడండి, అందరూ అలాగా. సో వచ్చేసాం గోల్డ్ సూక్కి. ఇందులో చాలా ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. మేము ఒక ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇది చూస్తున్నారా, ఇదంతా గోల్డ్. బాబోయ్, అసలు కొంటారా కొనరా అన్నది వేరే.
కొన్నా కొనకపోయినా మీరు మాత్రం చూడటానికైనా తప్పకుండా రావాలన్నమాట. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అసలు ఇన్ని గోల్డ్ షాప్స్, ఇంత పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ చూడటం ఫస్ట్ టైం యాక్చువల్లీ నాకు. అంటే మన దగ్గర కూడా ఒక 4-5 షాపులు అలా ఉంటాయేమో వరుసగా, ఇక్కడైతే మరీ మార్కెట్ అన్నమాట. ఫుల్ పెద్ద పెద్ద ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒకటేంటంటే మీకు ఎట్లా నచ్చుతాయి అన్నది దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ అంతా ఎక్కువ ఏమంటారు, వేరే డిజైనర్ టైప్ జ్యువెలరీ లాగా అనిపించింది, మోర్ దెన్ మన ఇండియన్ మనకి నచ్చే ట్రెడిషనల్ దీనికంటే. ఆ మార్కెట్ మళ్ళీ వేరేగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీరు అది చూడొచ్చు, దాని గురించి చాలా క్లారిటీగా. ఇంకా నా ఎక్స్పీరియన్స్ కస్టమ్స్లో నేను పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా నేను చాలా క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడైతే ప్రస్తుతానికి మేము గోల్డ్ ఏదైనా బాగుంటే తీసుకుందాం చూస్తున్నాం అనమాట. నాకు యాంటిక్ ఏదైనా చూడాలంది, బట్ ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఈ బాగా ఎల్లోయిష్ గోల్డ్ లాంటిదే ఎక్కువ ఉందన్నమాట. సో చూస్తున్నాను ఎక్కడైనా మంచిగా ఉంటే చూద్దాము అన్నట్టు. ఇక్కడ మీకేంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 18 క్యారెట్, 19 క్యారెట్, 21 క్యారెట్ ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట. కొనే ముందు మీరు ఇది ఎన్ని క్యారెట్ అని కనుక్కుని అప్పుడు కొనుక్కోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా మసాలాలు అనమాట. అసలు ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి. అంటే ఏంటి, డ్రైడ్ ఇదేంటంటారు, జింజరు, డ్రైడ్ ఆనియన్ అంట, ఏదో కేసరు, ఆ తర్వాత డ్రైడ్ ఫ్రూట్స్, డ్రైడ్ ఫ్లవర్స్ అన్నీ కూడా అనమాట. అందులో ఇక్కడ మోస్ట్లీ ఏది కొన్నా కూడా ఏమంటారు, కల్తీ లేని సామాన్ అని చెప్పొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూడండి అసలు అట్రాక్షన్ ఇది, ఈ బంగారం రింగ్, ఇట్ హోల్డ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనమాట. అసలు దీన్ని చూడటానికి మోస్ట్లీ వస్తారు. దేవుడి దయ వల్ల ఈరోజు ఫ్రైడే చాలా షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇది కూడా ఉండదేమో అని భయం వేసింది. అట్లీస్ట్ ఇది చూస్తే చాలా అనిపించింది, బట్ ఇది ఓపెన్ ఉంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్స్ హెవీయెస్ట్ గోల్డ్ రింగ్, 63 kgs అంట. అన్యాయం చూడండి ఇక్కడ. సో గుడ్. గోల్డ్ సూక్లో మెయిన్ అట్రాక్షన్ అంటే మనకు ఆ రింగ్ అనమాట. సో అది మనం ప్రస్తుతానికి అయితే చూసాం. ఏమో అది కూడా క్లోజ్ ఉంటుందని భయం వేసింది, బట్ ఉంది. గుడ్. ఇదేంటి ఈ తాడు? గోల్డే. అదే గోల్డే నాయన. నాకైతే నువ్వు మోసం చేసి చార్మినార్కి తెచ్చినట్టే ఉంది నాకు ఇవన్నీ చూసేటప్పటికి. ఇంకో విషయం ఏంటంటే, మీరు గోల్డ్ సూక్కి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేయాలి అని వెళ్తే గనక అదర్ దాన్ ఫ్రైడే వెళ్తే బెటరు. ఎందుకంటే కొన్ని షాప్స్, కొన్ని కాదు చాలా మటుకు షాప్స్ క్లోజ్ చేసి ఉంటాయి అన్నమాట. ఫ్రైడేస్ వాళ్ళ నమాజ్లు అవన్నీ ఉంటాయి కదా, సో చాలా మటుకు క్లోజ్ ఉన్నాయి. బట్ హాఫ్ ఓపెన్ చేసిన అయ్యే మేము చూసుకున్నాం. ఏ చోట వాళ్ళ దగ్గర భయ్యా. చూడండి బ్యాగ్స్, బౌల్స్ ఏమన్నా కొన్నాం మనకు వీడియోస్ పనిచేస్తే. ఇది మంచి లాగా ఉంది కదా. ఇది న్యాచురల్ సాల్ట్, ఇదేమో పొమోగ్రనేట్, డ్రైడ్ ఫ్లవర్, ఇది రోజ్. ఇవన్నీ భయ్యా ఏ वाला वो पाँव में लगाना भी नहीं आता। पिमुक स्टोन जैसा? अच्छा। ये वाला वो फूल है, ये भी चाय के लिए इस्तेमाल होता है। ये చాలా రకాలు ఉన్నాయి. ఇదైతే క్యామమైల్, అది లావెండర్. ఇదే జాస్మిన్. బయట పెట్టున్నారు కదా. कैसे चाहिए, कैसे बादाम इलायची? सफरान? नहीं, अंदर जाएंगे भैया, थोड़ा ऐसा देख के। ना
देखो मुश्किल नहीं है, कल वापस आओ देखो నిమ్మకాయలు కూడా ఎండబెట్టేశారు. ఓ ఇయేనా అంటున్నారు. కాఫీ అమ్మో టీ అస్సలు తాగాను నేను. ఓన్లీ కాఫీ. వెరైటీ ఉన్నాయి. ఈ अगरबत्ती 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 ने और फिर भैया आपके पास अच्छा वाला सुपारी रहता है क्या? अजवा का सुपारी, अजवा का पाउडर. सुपारी అంటే ఏంటి? वाका बड़े. ओके. अजवा पाउडर ये कार्डिक के लिए प्रॉब्लम के लिए बहुत अच्छा है. कार्डिक का प्रॉब्लम हो ना, हार्ट का प्रॉब्लम हो किसी को, तो वो डेली लेगा तो वो ठीक होएगा. ये पैक होगा वैसे. तो रेड पेपर पैक होता है. अच्छा ये वाइट वाला क्या होता है? ये तो वो है अपना हाँ आइमस्टोन का पाउडर है. मैंने बोला ये उसका पाउडर है. ये वाला सी है. ऐसा पैक सभी चाय के लिए है क्या ये? ये सब लेवेंडर टीज है. अच्छा ओके. सारे और जो चाय के थ्रू ये लोग होता है. लीव्स, लेवेंडर लीव्स, ऑल हाइबिस्कस टीज. ओके गिफ्टिंग के लिए अच्छा है. गिफ्टिंग के लिए अच्छा है. इसको तो ऐसे ही पी लेते हैं हिबिस्कस को डाल के गरम ठंडे पानी के साथ. ఇంత కష్టపడి నేను తిరుగుతుంటే వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి ఇలాగా వేస్ట్ ఫెల్లర్స్ మీకు ఒక చాలా వింతని చూపిస్తాను. వీళ్ళకి బంగారం అన్నది ఎవరైనా కొంటారా అసలు? వీళ్ళు మరీ చేయటం కాకపోతే దేవుడా బాబోయ్ ఎవరేసుకుంటారు సార్ అసలు? ఇందాకేమో బ్లేడ్లు, కత్తులు, కటార్లు దా ఎవడా నీకు అసలు ఖాళీగా కూర్చోడం ఇష్టం ఉండదు కదా. ఇష్టం వచ్చినవన్నీ తయారు చేస్తున్నట్టు ఉంది నాకైతే. ఏంటి WWF బల్బులు ఉంటాయి కదా అవి, WWE హెయిర్ బ్యాండ్, గోల్డ్ పులి. ఇది కొందామా అని చూస్తున్నాను ఇంట్లో షోపీస్, బట్ ఇప్పుడు కాదు. అలా రకరకాలు చూసి తిరుగుతానే ఉన్నాం. ఇప్పుడైతే ఫస్ట్ లంచ్ చేద్దామని వచ్చామన్నమాట. జీళ్ళు లాంటి ఫలాఫెల్ అంటే చీజ్లో మునిగిపోయిన పేరేంటి, చికెన్ పిజ్జా, చికెన్ షవర్మా పిజ్జా, ఫ్రైస్ ఏమో సాస్. మేమందరం ఇప్పుడు తినండి పిల్లలు. ఇది ఏంటంటే అది అసలు మీద పెడితే ఇలాగా పర్దా. ఓకే ఓకే పర్దా టైప్లోనా? ఓకే ఓకే. లేకపోతే వెనకాల ఉంటుందేమో. అంటే అంతే మొహం మీదకి అది అది అక్కడ ఒకటి. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు కదా వెనకాల జుట్టు మీద, అది మొహం మీద ఫ్రంట్ మొహం మీద. మేబీ ఇదేమో స్వాతి, దాన్ని ఏమంటారు, మనం గోంగట్టేస్తాం కదా, వీళ్ళు ఇలా వేసుకుంటారేమో. ఈ బంగారాన్ని మీద ఎప్పుడు ఎవరికి ఆడవాళ్ళకి విరక్తి రాదంటే ఫస్ట్ టైం నాకు వచ్చి ఇలా ఉంది. ఏంటి చూడండి, రెడీ 1 2 3. బాబోయ్ ఏంటిది, ఏమిటిది, దండలు కూడా ఎంత పెద్దగా వేసుకోలే. అన్నీ చక్కగా లైట్ వెయిట్లో ఉన్నాయి. మీరు గోల్డ్ సూక్ వచ్చినప్పుడు ఫ్రైడే కాకుండా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే హాఫ్ తెరిచి ఉంటాయి, హాఫ్ అలాగా మూసేసి ఉంటాయి అన్నమాట. అండ్ మధ్యాహ్నం పూట వరకు ఓపెన్ ఉండవు, వాళ్ళు నమాజ్లు అవి చేసుకోవాలని. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి జనరల్గా ఆర్నమెంట్ బంగారం అంటే 22 క్యారెట్ బంగారం, 24 అయితే పక్కగా మీరు క్యారీ చేయకూడదు. ఆ 22 క్యారెట్ ఏదో కొంచెం వరకు ఓకే. నేను చాలా క్లియర్గా మీకు నా నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా, గోల్డ్ వీడియో. ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే మీకు 18 క్యారెట్ 19 21 కూడా దొరుకుతుందని చెప్పాను కదా, అది మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసి వేరే ఏదో తీసుకోవాలి అలా అన్నప్పుడు ఈ బంగారం కొంచెం ప్రాబ్లం అవుతుంది రీసేల్కి అయితే. లేదు ఇంక మనమే ఉంచేసుకుంటున్నాము చిన్న ఐటమే కదా అలా అనుకుంటే మాత్రం పర్వాలేదు. సో 22 క్యారెట్ అయితే మనకి ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అది ప్రాబ్లం ఉండదన్నమాట. మీరు అది కొంచెం గమనించుకోండి.
అండ్ మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు ఏంటంటే మీకు పక్కాగా ఒక 1000 రూపీస్ అయినా పక్కాగా కలిసి వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొన్ని చోట్ల మీకు వేస్టేజ్ మేకింగ్ 0% ఏం ఉండదని చెప్తారు. అట్లా ఏం కాదు, మేకింగ్ ఛార్జ్ వేస్తారు. ఇప్పుడు మనకేంటంటే గ్రాముకి ఇంత అన్నది ఉంటుంది. మెయిన్ ఏంటంటే పక్కగా లైక్ మనకి ఒక 600 అయితే ఒక గ్రామ్ పైన బంగారం తగ్గుతుంది. అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. బట్ ఇక్కడ భయంకరంగా బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట. చాలా బార్గెన్ చేసుకుంటే ఎంత చేసుకున్న వాళ్ళకి అంత అన్నట్టు తగ్గిస్తారు, బాగానే తగ్గిస్తారు. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకుని మీరు మీ ఐటెంని తీసుకోండి. మేమైతే ప్రస్తుతానికి ఏదో నేను అనుకున్న ఐటమ్స్ అయితే నాకు నచ్చలేదు. ఇదిగో నేనైతే ఇది తీసుకున్నాను. ఇదేంటి అంటే మా అమ్మాయికి చిన్ని స్టడ్స్ లాంటివి డైమండ్స్ తీసుకున్నాను అనమాట. సెకండ్ టాప్స్ నార్మల్వి కూడా తీసుకున్నాను. సెట్ లాగా నాకు అక్కడ దొరికినాయి. సో ఏదో ఒకటి కొనాలన్నట్టు ఫస్ట్ అయితే కొనేసాను. బట్ ఇంకొక చోట మన ఇండియన్ జ్యువెలరీ ఉంటుంది, కరామా సెంటర్ అని చెప్పారనమాట. సో అక్కడికి మాకు ఎలాగో ఒక డే కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజుకి అక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి వాటర్ కొనుక్కోవటం బయట చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు పైగా మేము వెళ్ళేది మాల్ కాబట్టి చక్కగా ఇక్కడ ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. మీరు కూడా తప్పకుండా బ్యాక్ ప్యాక్ క్యారీ చేసుకోండి. అందులో వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ అవి పెట్టుకుంటే బెటర్. రంజాన్ టైంలో బయట తినకూడదు. విజిల్ వేస్తున్నాడు, గర్ల్ ఫ్రెండ్కి వేసినట్టు. ఏ గాయ్స్ చూడండి ఇక్కడ ఆల్ డ్రై ఫ్రూట్స్. ఏంటి కాల్చినవా స్వాతి? జీడిపప్పులా, పొట్టు జీడిపప్పులా అంటే ఇదేంటి? ఇదేదో నాకు తెలుసు కానీ తెలియదు. అడగరాదు, చెప్తా. ఇదేదో నాకు తెలుసు కానీ తెలియదు. చాక్లెట్లు, ఇక్కడ స్పైసెస్. అందరూ రంజాన్ అదే రమదాన్ అయ్యి ఇప్పుడు ఫాస్ట్ అయిపోయిన తర్వాత తింటున్నారు చక్కగా. आपका रमजान हमको अच्छा हुआ. पहुंचा दिया आप अच्छे से हमें. నిద్రపోతున్నారని మాకు వచ్చిన భాషలో ఏదో మాట్లాడేస్తా ఉన్నాం ఇందాక నుంచి. అన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగేసేసి ఇష్టం వచ్చినట్టు. आप आराम से जाइए, हाँ? नहीं तो इधर कहीं पे पार्क करके सो जाइए थोड़ी देर. గోల్డ్ సూక్ నుంచి క్యాబ్ తీసుకున్నాం కదా, క్యాబ్ ఆయన అప్పుడే రోజా అయ్యి భోజనం చేసినట్టున్నారు. నిద్ర వచ్చేస్తుందంట ఆయనకి. గురకలు పెట్టి పడుకుని పోతున్నారు అనమాట డ్రైవ్ చేస్తూ. ఇంకా ఆయన్ని కొంచెం మెలకుగా ఉంచటానికి మేము అలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి మొత్తానికి చేరితే చాలరా బాబు అన్నట్టు జాగ్రత్తగా చేరాం. అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది దుబాయ్ ఎక్వేరియం. మనకి దుబాయ్లో దుబాయ్ ఎక్వేరియం ఒకటి ఉంటుంది, తర్వాత లాస్ట్ ఛాంబర్స్ ఆఫ్ అట్లాంటిస్ అని ఇంకొక ఎక్వేరియం ఉంటుంది అనమాట. మేము అది చూద్దామని చెప్పి దీనికి మేము టికెట్స్ తీసుకోలేదు. చక్కగా ఇది పైనుంచి అయితే ఫ్రీగా చూసేయచ్చు అనమాట. అట్లా చూసేసాం మేము. ఇది అదేంటంటే మీరు ఇదేంటి లోపలికి వెళ్ళి డైవింగ్ ఇవన్నీ కూడా మీరు చెయ్యొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఇది చూస్తున్నారా, అబ్బా ఎంత అంటే అసలు వాటర్ కూడా ఏం మెయింటెనెన్స్ లేండి, రోడ్స్ ఏంటి అదంతా. సో ఈ రోజు మేమైతే దుబాయ్ మాల్లో బుర్జ్ ఖలీఫా టాప్ ఫ్లోర్కి వెళ్ళి చూడబోతున్నాం అనమాట. టాప్ ఫ్లోర్ అంటే 124th ఫ్లోర్ వరకు మనకి యాక్సెస్ ఉంటుంది. దానిపైన అయితే హోటల్ అది కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అంత లేదులే అని మేము వెళ్ళలే. ఇప్పుడైతే ఫస్ట్ మాకు 124th ఫ్లోర్ వెళ్ళి చూడడానికి, వ్యూ చూడడానికి వెళ్ళే ముందు ఇంకా టైం ఉందన్నమాట. ఈ లోపు కిందన ఫౌంటైన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట.
మ్యూజిక్ తోటి. సో అది చూడటానికని ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇది అయిన తర్వాత పైకి వెళ్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. సో అలా అకార్డింగ్లీ వెళ్తున్నాయి. దుబాయ్ మాల్ అయితే మేము ఓన్లీ దానికే వచ్చాము, ఇది పైన 124th ఫ్లోర్ చూడటానికి, ఆ తర్వాత ఫౌంటైన్ చూడటానికి అనమాట. షాపింగ్ అయితే నో దుబాయ్ మాల్. ఈ వాటర్ షో ఎనీ టైం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. 6 PM నుంచి స్టార్ట్ చేస్తారు, 11 వరకు ఉంటుంది అనుకుంటాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి షో ఉంటుంది. సో మీరేంటంటే 6 స్టార్ట్ అయ్యిద్ది కదా అని కరెక్ట్ ఆ టైంకి వస్తే కనుక మనకి వ్యూ సరిగ్గా ఉండదన్నమాట. మీరు చక్కగా దగ్గరగా నుంచుంటే మీకు వ్యూ బాగుంటుంది. ఈలోపు మా వాళ్ళు ఫొటోస్ అని పిలిచేటప్పటికి కొంచెం నేను వెనక్కి వెళ్ళిపోయాను, బట్ స్టిల్ బాగానే చూడగలిగాం అనమాట. చాలా చాలా మ్యూజిక్తో పాటు ఆ వీడియో చాలా బాగుంటుంది ఆ వ్యూ అదిని. ఇది మీరు కనుక దుబాయ్ మాల్ మార్నింగ్ టైం ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఈ వ్యూ మిస్ అవుతారు. అలా ఇది చూడడానికి మళ్ళీ రావాలంటే 2 times అయింది, టైం వేస్ట్ అయ్యిద్ది. సో మేము అందుకని ఇది ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట. సో దట్ ఈ వాటర్ షో చూడొచ్చు, టాప్ ఫ్లోర్ వ్యూ కూడా చూసేయచ్చు అని చెప్పి. సో మీరు వెళ్ళినప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే ఈవెన్ ఈ లైటింగ్స్లో అది దుబాయ్ని చూడాలి. అసలు అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. మా కజిన్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. తనేనమాట వినయ్, మై మరిది. చాలా ఏడ్పిస్తూ ఉంటాడు నన్ను. ఇక్కడ ఫోటో స్కిల్స్ అసలు ఇదంతా దుబాయ్ దాని మీద పెట్టొచ్చు వదినాని ఇది అని చెప్తా ఉన్నాడు అనమాట, ఏదో ఫోటో తీసానని. తను మార్నింగ్ మమ్మల్ని దింపేసి గోల్డ్ సూక్లో తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఈవినింగ్ మేము మాల్కి వచ్చే టైంకి తను ప్లస్ మా అత్తయ్య కూడా వచ్చారనమాట. అప్పుడు అందరం కలిసి చూసేసి ఇంకా వెళ్ళాము. దుబాయ్ అంతా ఎడారి తప్పితే మొత్తం అంతా కూడా మ్యాన్ మేడ్ అద్భుతాలే అని అనమాట. ఏది చూసినా వాళ్ళే చక్కగా ఆ క్రియేటివిటీ నెక్స్ట్ లెవెల్ అసలు.
ఒక షో అయితే చూసేసాము. లోపలికి వెళ్ళి ఏదైనా షాపింగ్ చూద్దామన్నా కొనడానికి ఎందుకు, కాళ్ళు నొప్పులే తప్పితే అని చెప్పి లోపలికి వెళ్ళలేదు. ఇక్కడే మళ్ళీ ఇంకో షో కూడా స్టార్ట్ అయిపోతే చూసేసామన్నమాట హ్యాపీగా. అండ్ ఇంకొకటి ఏంటంటే దుబాయ్ మాల్ తిరగటానికి అంత ఈజీ కాదు, చాలా చాలా పెద్దది మాల్. ఎనీ మాల్ కష్టం, అందులో దుబాయ్ మాల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అందులో అసలే కొనడానికి అయితే వీలవ్వదు, చాలా కాస్ట్లీ ఉంటాయి చూడటమే కాబట్టి. సో నడవటానికి కంఫర్టబుల్గా ఉండే ఫుట్వేర్ వేసుకుని వెళ్ళండి మీరు మాత్రం. చాలా ఇబ్బంది పడతాము. అండ్ ఇక్కడ ఏంటంటే దుబాయ్ మాల్ అని యాప్ కూడా ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు మేబీ పర్టికులర్గా ఈ పర్టికులర్ షాప్ చూడాలి అనుకుంటే అది మీరు పెట్టుకుంటే ఆ లొకేషన్ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా ఆ షాప్కి వెళ్ళొచ్చు. లేదు అన్నీ తిరుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. అది వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట దుబాయ్ మాల్ యాప్ అనేది మాత్రం లొకేట్ చేయడానికి. పలానా షాప్కి వెళ్ళిపోయామా, మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకో షాప్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆ యాప్లో చూసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మీకు మాత్రం. టికెట్స్ చూపించండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారా బుర్జ్ ఖలీఫాది నమూనాలా పెట్టారనమాట. సో ఎంటర్ అయిపోయాం మేము. ఇవన్నీ కూడా టికెట్స్, ఈ అట్రాక్షన్స్ అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నాం. దానివల్ల చాలా చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ లైన్లో నుంచి తీసుకోవాలి టికెట్స్ అంటే కనుక మనకి 2 hours 3 hours అలా పడిపోతుంది. సో ముందుగానే మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారో అక్కడవన్నీ టికెట్స్ ముందే ఆన్లైన్లో తీసేసుకోండి. అండ్ ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఈ చూడ్డానికి అంటే టాప్ ఫ్లోర్ వ్యూకి మనకి పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ ఉంటాయి. అదే మీకు ప్రైస్ కూడా మెన్షన్ చేశాను. సన్సెట్, సన్ రైజ్ టైమింగ్స్ పీక్ అవర్స్ అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మాకైతే ఏంటంటే నైట్ టైం అయితే లైట్లు అన్నీ వేసి అప్పుడు చూడడం బాగుంటుందని చెప్పి మేము అలా చూస్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా చక్కగా లిఫ్ట్ అనమాట. 120 floors నుంచి 1 minute సప్ప దిగిపోయింది అసలు భలేగా. నేను మామూలుగా వీడియో అంతా షూట్ చేసుకుని వచ్చేస్తా, మర్చిపోయి కాదు తెలియక సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా వీడియో తీసాను అనమాట. పక్కకు రండి అని పిలిచారు. అక్కడ వాళ్ళు ఈ ఫారినర్స్ కూర్చున్నారు అనమాట. చెకింగ్ భలే భయం వేసింది, బాబోయ్ ఏం పట్టుకున్నానో ఏమో అని. ఆ తర్వాత ఇక్కడ తీయకూడదని చెప్పి ఆ పర్టికులర్ ప్లేస్ది వీడియో డిలీట్ చేసాక అప్పుడు పంపించారనమాట. మీరు కూడా తీయకండి అక్కడికి వెళ్ళినప్పుడు. మేము లిఫ్ట్లో ఫస్ట్ ఎక్కేసాం కదా, చివరికి వెళ్ళిపోయి నుంచుండిపోయాం అనమాట. లిఫ్ట్లోని వెళ్ళిన తర్వాత మొత్తం 124 floors వచ్చిన తర్వాత డైమ్ అని మేము చివరికి వెళ్ళాం కదా, ఆ సైడ్ నుంచి ఓపెన్ అయినాయి లిఫ్ట్ డోర్స్. భలే భయం వేసింది, బాబోయ్ ఓపెన్ ఉంటే పడేవాళ్ళమా అన్నట్టు. అబ్బావా వచ్చేసాం. నా కాళ్ళు అడుగుతున్నాయి బాగా. దేవుడా, నాకు 6వ floor
దగ్గర నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతాయండి. జాను ఇందులో చూడు జాను. నాకు అసలు ఫోటో తీసుకోవాలన్నా భయం వేస్తుంది. కాళ్ళు చదవకుండా ఒలిగిపోతున్నాయి. ఓ మై గాడ్, మంచిది జాను. నైట్ వచ్చి కదా, నైట్ వ్యూ అంటే డే టైం ఎలా ఉంటుందో తెలియదు కానీ లేదు, పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. చేతులు ఏంటండి? అమ్మో నేనెక్క నువ్వు దేవుడు, అదేంటి వాళ్ళు ఇంచక్క నడిచేస్తున్నారు. ఏది ఇది కిందనా? ఎక్కడ? అదా, అదే నార్మల్గానే ఉంది. ఇది నిజంగా కింద బొమ్మలా ఉందండి. నేను రాను. మళ్ళీ రండి. కమ్. ఏం లేదా? నాకేం చూస్తున్నారా? ఇది గ్లాస్ వాక్ లాగా అనమాట. నాకు ఫస్ట్ చూడగానే ఎందుకు భయం అనుకున్నాను, ఎందుకంటే అదేదో కింద ఒక పెయింటింగ్ సీనరీ అనుకున్నాను, కానీ రియలైజ్ అవ్వలేదన్నమాట చూడటానికి నేను ఫస్ట్. ఎవరి మీద రాయేద్దామా జాను కిందకి? ఆవిడరాడు భయపడుతున్నాడు జాను. 안 무서운가 보. 여기 사람들 밟은 거 같아. 이쪽에 한 번. జాను గట్టిగా అడిగి వచ్చేస్తా. వీడియోలో నేను ఎంత న్యాయం చేయగలుగుతున్నానో నాకు తెలియదు, కానీ నాకైతే తప్పకుండా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ వ్యూ అనిపించింది. చాలా చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. మాటలు రావట్లేదు అంటారు చూడండి, అలాంటి ఫీలింగ్ నాకైతే అక్కడికి వెళ్ళినప్పుడు. ఎంత ఏమో నాకు ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను. వీలైనప్పుడు అంటే దుబాయ్ వెళ్ళడం కూడా అంత కాస్ట్లీ అఫేర్ ఏమీ కాదు. మంచిగా ప్లాన్ చేసుకుంటే టికెట్లు కానీ 15,000లో మనకి ఫ్లైట్ టికెట్ వచ్చేస్తుంది. చక్కగా ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ తక్కువలోని. ఈ మధ్య మనకి ఇండియాలో తిరగాలంటేనే ఎక్కువైపోతుంది. సో తప్పకుండా ఎలాంటి వాళ్ళైనా మంచిగా ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనిపిస్తుంది నాకైతే. మా అమ్మాయి ఆల్రెడీ స్టార్ట్ చేసింది కాళ్ళ నొప్పులని. తను కంఫర్టబుల్ షూస్ వేసుకొని వచ్చింది, అయినా సరే చాలా లాగేస్తాయి కాళ్ళు. మేము ఇంకా షాప్స్ అవి కూడా చూడలేదన్నమాట, అయినా కూడా అలా ఉంది. సో తప్పకుండా మీరు ప్లాన్ చేసుకుని ఫుట్వేర్ మంచిది వేసుకోవాలి. చలో చలో. మీకు ఇంకా ఈ వ్యూయే కాకుండా రెస్టారెంట్ అవి కూడా ఉంటాయి పైన, మీకు కావాలంటే అవి చేయొచ్చు. తర్వాత ఏదో స్కై డైవింగ్ అవి కూడా ఉన్నాయి, మీకు ధైర్యం అవి కూడా చేయొచ్చు. మాకు అంత సీన్ లేదు, ఇది చూడటమే పెద్ద వింత నాకైతే. సో బేసికల్గా చాలా చాలా ఎంజాయ్ చేసాము. అంటే వర్త్ విజిటింగ్ అన్నట్టయితే దీనికి నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నాను అనమాట.
నేనైతే మీకు నైట్ వ్యూ ఇలా ఉంటుందని చూపించాను కదా, మీకు ఇది కంటే డే బాగుంటుంది అని చెప్పి మీరు డే టైం కూడా బుక్ చేసుకోవచ్చు. బేసికల్గా మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.